ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ తరపున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. I kindly request Brother Solomon to come forward and lead us in the opening prayer. Brother Solomon గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచు. అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడ పరమేశ్వరుని స్తోత్రం తగినైనా సన్నిధిని మహిమని ప్రభావాన్ని స్తోత్రాలు తగినైనా ఈ సన్నిధి మమ్మల్ని చేయటాన్ని స్తోత్రాలు తగిన ప్రతి ఒక్కరినైనా ఈ రక్తం పడి తల్లి మమ్మల్ని పరిశుద్ధపరచని సన్నిధి నిలబెట్టాలని స్తోత్రం తగినైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తల్లి స్తోత్రం తగిన సన్నిధి నిలబెట్టి సహాయం చేయండి. పాటలో మీరు నుండి వాక్య ధ్యానం మీరు నుండి స్తోత్రం పాటలు మీరు నుండి స్తోత్రం తల్లి ఈ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని యొక్క పరిశుద్ధ నామములను అతిక్రమం కలిగి పరిశుద్ధపరచమని యేసునామం తండ్రి ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీ స్థలంలో కూర్చుంటారు. కీర్తన పాడుచు దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు, వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు. ఇందిరాలు ధరణి మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగా ఆశయు, ఎన్నలేని దీవెనలుడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనంబునంతుమో ప్రభు ప్రభు, వందనము తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు నందుకో ప్రభు, వందనంబు నందుకో ప్రభు. పాపవత్సరంపు పాపమంతయు, ప్రీతిని మన్నించి మమ్ముగావు, నీతి నొసగుమా తాతా క్రీస్తు నాథరక్షక, తాతా క్రీస్తు నాథరక్షక, దేవమాగు కాలు చేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవ సంగు వెండి పసిడి కారమంతయు, సేవాకై అంగీకరించుమా, సేవాకై
I kindly request everyone to please raise from your seats. ప్రతి ఒక్కరు కూడా మీ స్థలాలు లేచి నిల్చున్నట్లయితే ఈ దినమునకు ఏర్పరచబడిన వాక్యపట్నము పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తన 17వ వచనం నుండి 24వ వచనం వరకు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ లక్ష్మి గారు వచ్చి ఉత్తర పద్ధతిలో నడిపిస్తారు. I repeat once again, Psalm 119 from verse 17 to verse 24. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 17 నుంచి 24 వరకు చదువుకుందాం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసమును చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందుచుందును. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయుకుము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాస్త్రమును అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందల తిరస్కారమును రక్షింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి. కొద్ది వాక్యం. థ్యాంక్ యూ అమ్మ లక్ష్మి. అందరూ లేచి నిల్చుండగా స్తుతి ఆరాధనతో దేవుని నామాన్ని మహింపరుస్తాం. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకై అయిన ఓ మెస్సయ్యా. నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. మరొకసారి చెప్తాం. నా జీవం నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకై బలి అయినా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల. నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. మరొకసారి చెప్దాం. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల. నా కొరకై రానున్న ఓ. రెండు చేతుల పైకి నా జీవం నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. yes lord. దేవా నా జీవం నువ్వన్నావు తండ్రి. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించావు తండ్రి. నా మంచి కాపరి నా కోసం ప్రాణం ఇచ్చావు తండ్రి. చెప్దాం. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమి వాగలను నీ ఎడలేని ప్రేమకై. ఏమి వాగలను నీ ఎడలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమే నేనా. ఈ మాటలు చెప్దాం. రెండు చేతుల పైకెత్తి. విరిగి నలిగిన హృదయమే
నేనర్పింతు. Yes, Lord. నా జీవం నా సర్వం నీవేనే. As we worshiping Lord Jesus, as we praising Lord Jesus, we need you Lord Jesus. నా కొరకే బలి అయినా, కొరకై బలి అయినా నా కోసం రానన్న ఓ మెస్సయ్యా, కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయినా, నా కొరకై బలి అయినా ఓ మెస్సయ్యా, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. మరొకసారి చేద్దాం. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయినాను, తప్పిపోయిన నన్ను వెనక్కి రక్షించిన మంచి కాపారి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెనక్కి రక్షించిన మంచి కాపారి నాకై ప్రాణమిచ్చితివి. ఏమి వాదనలు నీయనలేని ప్రేమకై, ఏమి వాదనలు నీయనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతు. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతు. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా, 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 నా జీవం నా సర్వం నీవే రెండు చేతుల పైకి ఎత్తి పాడుకుని దేని మహిమపడదామండి. ఉన్నతుడా అత్యున్నతుడా యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు యేసయ్యని చూసి చెప్దాం. ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా, పరిశుద్ధులలో మహనీయుడా
10,000లో అతి ఈ మాట చెప్తాము, ఉన్నతుడా ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా పరిశుద్ధులలో మహనీయుడా 10,000లో అతి రెండు చేతుల పైకి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే 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 ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా పరిశుద్ధులలో మహనీయుడా 10,000లో అతి ఆది అంతం ఆదియు అంతము నీవని నీవుగాక మరి ఎవరు లేరని ఆదియు అంతము నీవని నీవుగాక మరి ఎవరు లేరని నా తుది శ్వాస వరకు నీ సేవయే నే చేయాలని నా తుది శ్వాస వరకు నీ సేవయే నే చేయాలని నీ పాద సేవలోనే నిత్యముండాలని చెప్తాం లార్డ్ నీ పాద సేవలోనే Let us raise our hands and worship the Lord. ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా పరిశుద్ధులలో మహనీయుడా 10,000లో అతి ఉన్నతుడా ఉన్నతుడా అత్యున్నతుడా నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా పరిశుద్ధులలో మహనీయుడా 10,000లో అతి ప్రతి రెండు చేతుల పైకి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన ఈ మాట చెప్పి ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే 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 స్తుతి ఆరాధన నీకే మరోసారి చెప్పి ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే మరొకసారి చివరిసారిగా ఆరాధన నీకే
most high, Lord Jesus. We lift your name high, Lord Jesus. పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా, ఉన్నతుడా, ఉన్నతుడా, అత్యున్నతుడా, నీ ప్రేమ ఎంతో మహోన్నతమయ్యా. పరిశుద్ధులలో మహనీయుడా, 10,000లో అతి సుందరుడా. రెండు చేతుల పైకి హృదయంలో నుంచి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. Yes, Lord, we worship you, Lord Jesus. Thank you, Lord Jesus. Amen. మనం అతి ప్రశస్తమైన సమయంకి వచ్చున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ దయచేసి వైబ్రేషన్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. నౌ ఐ కార్డ్లీ ఇన్వైట్ అవర్ స్పిరిచువల్ మదర్, సీనియర్ పాస్టర్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీస్, పాస్టర్ రత్నమైత్రి గారు కమెంట్ చేద్దాం. Praise the Lord. Hallelujah. I welcome you in the name of our Lord and Savior Jesus Christ of Nazareth to our service. And the people who do not speak Telugu, I just want to say a few words in English. సో మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు. మరొకసారి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. యేసయ్య మీకు స్తోత్రాలు వందనాలైనా, కృపా కనికరం కలిగిన దేవా మీకు స్తోత్రాలు వందనాలైనా. ఈ మధ్యాహ్న సమయమందు ప్రభా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ఫాదర్ గాడ్, వి కమ్ టు యువర్ ఫీట్ లార్డ్. ఫాదర్ గాడ్, ఇట్స్ నాట్ దట్ వీఆర్ రైచియస్, బట్ యూ ఆర్ ద రైచియస్ గాడ్, యూ ఆర్ ద హోలీ గాడ్, అండ్ యూ ఆర్ ద ప్యూర్ గాడ్, యూ ఆర్ ద క్రియేటర్, యూ ఆర్ ద గాడ్ హూ ఈస్ వర్తీ ఆఫ్ అవర్ praises and worship, Lord Father God. Lord, we bow down to you, Lord Father God, this afternoon. Whatever we are, Lord, it's all because of your grace, because of your mercies, Lord. తండ్రి మేమేమై ఉన్నది సమస్తము మీ మహాకృప, మీ జాలి, మీ కరుణ వలన మాత్రమే నాయన. మీరు నీతిమంతులు నాయన, పరిశుద్ధులు నాయన ప్రభా. తండ్రి ఇదిగో నాయన ప్రభా మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడబోతున్న నన్ను మీ ఏడంతల ఆత్మతో అభిషేకించిన ఆయన ప్రభా. తండ్రి ఇదిగోనైనా నేను మాట్లాడే ప్రతి మాట మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి నాయన ప్రభా. వినిన ప్రతి బిడ్డ నాయన మిమ్మల్ని వారి హృదయాల్లో తీసుకొని వెళ్ళడానికి కృప చూపించమని, అలాగే అడ్డంకులు ఆటంకులు తెచ్చే ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మలను, అంధకార శక్తులు, దురాత్మలను తండ్రి యేసయ్య నామంలో కట్టి బంధించి తీసివేస్తున్నావు తండ్రి. ఫాదర్ గాడ్, ఐ కమిట్ దిస్ టైమ్ అండ్ ఐ కమిట్ myself into your faithful hands, Lord, because you are the God who speaks, Lord. I am the one who releases that word, Lord. Lord, anoint me, Lord, Father God, and put your words into my heart and mind, Lord, Father God. Help me to speak what people wants to hear, Lord, not my mind, not my heart. Lord, I thank you and I bless you. I ask in the mighty name of my Lord and Savior, Jesus Christ of Nazareth. Amen. God bless you all. And again, once again, పోయినసారి మనము we learned about Habakkuk like a Martin Luther King గారికి ఏ మాట ద్వారా అయితే ఆయన ఈ యొక్క ఎంతో రకంగా ఆయన చేసే ప్రతి పనిని ఆపేసి మళ్ళీ తిరిగి ఆయన టర్న్ అయిపోయి 360 degreesకి 94 థీసిస్ రాసి ఆయన యొక్క రిఫర్మేషన్ తీసుకొచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ గారికి ఆయనకి తట్టిన వాక్యం ఏంటి? వాట్ ఈస్ దట్ వర్డ్ దట్ విచ్ ఇన్స్పైర్డ్ మార్టిన్ లూథర్ కింగ్ ఈజ్ దట్ వెన్ వి సీ హియర్, ఇక్కడ మనం చూస్తూ ఉంటే హెబకుక్ 2:4 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని చెప్పాను కదా. విశ్వాసులు దేని మూలంగా జీవిస్తారు? విశ్వాసులు దేని మూలంగా జీవిస్తారన్నారు? నీతిమంతులు ఎవరి మూలంగా జీవిస్తారు? నీతిమంతులు ఎవరి మూలంగా జీవిస్తారు? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. హూ ఆర్ ద జస్ట్ పీపుల్? బికాస్ బైబిల్ చెబుతా ఉంది నో వన్ ఈజ్ జస్ట్. ఎవరికి దగ్గర కూడా నీతి లేదు, ఒక్కరూ నీతిమంతులు లేరు అంది. మరి నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వే డిడ్ వి గెట్ ద జస్ట్, వే డిడ్ వి గెట్ ద రైచియస్నెస్? ఎక్కడి నుంచి మనకు ఆ నీతి వచ్చింది? ఇట్స్ పీపుల్, ఇట్స్ అ ఫెయిత్. ఫెయిత్ ఎందులో, దేనిలో విశ్వాసం చూపించమంటున్నారు? ఇన్ వాట్ వీ నీడ్ టు షో ఫెయిత్? ఎవరిలో? నాలోనా? ఇన్ మీ? ఎవరిలో విశ్వాసం చూపించాలి? ఇట్స్ ఇన్ ద గాడ్. సీ the way of salvation through faith in the merit of Jesus Christ, what he has done on the cross,
why he has come down to this earth, దేనికోసం ఆయన భూమి మీదకు వచ్చారు, ఆయన సిలువలో చేసిన కార్యాలేంటి, దేని వల్ల మన విశ్వాసం చూపించాలి. ఎఫెసీయుల పత్రిక 2:10లో చూస్తే ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 2:10 it says that it's not your good works, it's not your righteousness, it's not your purity, it's not your holiness, but the works which Jesus has done. Through that we received his holiness and also we became righteous people, and he has chosen us for his to do good works. మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే మంచి పనులు చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అది ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. యేసయ్య ఏం చేశారు? జీసస్ క్రైస్ట్ హ్యాస్ షోన్ ద ఒబీడియన్స్ టు ద ఫాదర్. He came and he was born as a human being on this earth. He lived with a purity and he lived in holiness, and then he died for all of our sins. మన ప్రతి ఒక్కళ్ళ పాపం కోసం ఆయన సిలువలో మరణించారు కాబట్టి మనల్ని ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని నీతిమంతులుగా ఎంచారు. సో మార్టిన్ లూథర్ హీ రిసీవ్డ్ దిస్ వర్డ్, ద రెవల్యూషన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ యొక్క రెవల్యూషన్ ఆయన పొంది ఆయన అన్నారు, దిస్ ఈజ్ ద థింగ్ దట్ ఇట్ ఎన్లైటెన్ హిస్ మైండ్, హిస్ హార్ట్. సో ఎప్పుడైతే ఆయన మనస్సు హృదయము యొక్క విశ్వాసం ద్వారా నీతిమంతులు జీవిస్తారన్నప్పుడు టోటల్గా ఆయనకు అర్థమైంది యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్యలో ఏ విధంగా మనం నీతిమంతులు అయ్యాము, మనం ఏ విధంగా విశ్వాసులో జీవించాలి అనేది. హల్లెలూయా. టుడే వెరీ సిమిలర్ వర్డ్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్. ఈ రోజున మైకా చదువుదాం మనం. మీకా గ్రంథం తెలుసు కదా మీ అందరికీ. వి ఆల్ టాక్ అబౌట్ మీకా ఇన్ ద క్రిస్మస్ టైం, స్పెషల్లీ క్రిస్మస్ టైంలో మనం మాట్లాడతాము. మనం మీకాని చూస్తే మైకా మీన్స్ హూ ఈజ్ లైక్ యావే, దేవునిలాగా ఉన్నవారు ఎవరు. మీకా అంటే అర్థం ఏంటంటే హూ ఈజ్ లైక్ యావే, పరిశుద్ధుడైన దేవుడిలాగా ఉన్నవారు ఎవరు. ఇక్కడ మీకాని కూడా మనం చూస్తూ ఉంటుంటే ఆల్ ద ప్రాఫిట్స్, మనకి మేజర్ ప్రాఫిట్స్ కానీ మైనర్ ప్రాఫిట్స్ కానీ, దే ఆల్ స్పోక్ అబౌట్ హౌ పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఆల్సో హౌ రెబెలియస్ దే ఆర్ అండ్ వాట్ ఆర్ ద unwanted things, unrighteous things they are doing, and how they went away from God, how they are living in the sinful life. ఎలాగా ప్రజలంతా కూడా మనము ఆ మేజర్ ప్రవక్తలు చూసినా కానీ మన యెషయా గారు, ఎజేకియల్ గారు, ఇర్మియా గారు, డానియల్ గారు, వీళ్ళందరూ మేజర్ ప్రాఫిట్స్ వెన్ వీ టేక్ ఆర్ మైనర్ ప్రాఫిట్స్ వెన్ వీ టేక్. వాట్ దే ఆర్ సేయింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి? దే ఆర్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ టు దిస్ ఎర్త్, అండ్ ఆల్సో దే ఆర్ సేయింగ్ ఈ రోజున మన జీవితాల్లో మనం చేసే ప్రతి కార్యాన్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ దీస్ డేస్ ఇన్ ద చర్చెస్ ఆర్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ఇన్ యువర్ కమ్యూనిటీస్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ బైబుల్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాసింది. ఇక్కడ మీకా అంటా ఉన్నారు, ఇదిగో మీరంతా మళ్ళా పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. అసరీలు బైబిలోనియన్స్ ఆర్ వస్తున్నారు. దే ఆర్ కమింగ్ టు టేక్ ఓవర్, దే ఆర్ గోయింగ్ టు టేక్ యూ యాజ్ ఎ క్యాప్చర్స్. సో దే ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ యువర్ సిటీస్, టౌన్స్. కాబట్టి ఆయన అంటున్నారు మారు మనసు పొందండి. భయంకరంగా ఎలాగ తయారయ్యారంట? ఇక్కడ కొన్ని కారణాలు ఆయన చూపిస్తా ఉన్నారు. హియర్ హీ షోయింగ్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. వాట్ హీ సేయింగ్ ఈస్, చాప్టర్ 2లో మనం చూస్తుంటే మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ అంటున్నారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు కాలు కింద పట్టకుండా వాళ్ళు పొద్దున్న లేస్తే ఆలోచించేది ఎవరిని ఎలాగ అన్యాయం చేయాలి, ఎవరిని ఎలాగ మోసం చేయాలి, లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు గుంజాలి, లేకపోతే ఎవరికి అకామాలని చెప్పి డబ్బులు తీసుకోవాలి, లేకపోతే ఎవరికి డబ్బులు ఎగ్గొట్టాలి, ఎవరిని నాశనం చేయాలని ఇలాగ చేసే వాళ్ళకి శ్రమ అని అంటున్నారు. పీపుల్ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ చీటింగ్ పీపుల్ ఆర్ పీపుల్ హూ ఆర్ చీటింగ్, స్పెషలీ ద రిచ్ కమ్యూనిటీ, హియర్ గాడ్ ఈస్ సేయింగ్ ఫర్ దెమ్ దెర్ ఈస్ ఎ wrath ఈస్ గోయింగ్ టు కమ్ బికాస్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. హల్లెలూయా. అలాగే అంటున్నారు, నెంబర్ 1 హీ ఈస్ సేయింగ్ దట్ డు నాట్ బి లైక్ ఎ వికెడ్ అండ్ డోంట్ డూ రాంగ్ థింగ్స్, ఫర్ దెమ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. అండ్ ఆల్సో 2వ వచనం చూస్తుంటే వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. దే ఆర్ టేకింగ్ ద పూర్ పీపుల్స్ ల్యాండ్స్, దే ఆర్ టేకింగ్ హౌసెస్, దే ఆర్ టేకింగ్ మనీ. అండ్ హియర్ మీకా ద ప్రాఫిట్ ఈస్ సేయింగ్ బీ వెరీ కేర్ఫుల్, డు నాట్ చీట్ పూర్ పీపుల్, డు నాట్ టేక్ దేర్ థింగ్స్. చూడండి అహాబ్ ఏం చేశాడు? తనకి భూమి నచ్చింది. వెంటనే ఏం చేశాడు? వాళ్ళ భార్య చెప్పాడు, నాకు ఆ భూమి కావాలి, అక్కడే నేను పంటలు పండించుకోవాలంటే వాళ్ళ భార్య ఏం చేసింది? తప్పుడు సాక్ష్యాలు ఇచ్చి ఆయన చంపించేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారు కదా. సో టుడే వీ ఆల్సో సీ సో మెనీ ప్లేసెస్, ఎనీవేర్ యూ గో, వేర్ ఎవర్ వీ గో, we are forgetting what is the fear of God.
మనము దేవుని భయం అనేది మర్చిపోతున్నాము, ఆ మోరల్ ఎథిక్స్ అనేది మర్చిపోతున్నాము కమ్యూనిటీస్లో. సో వీఆర్ బిహేవింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ 2000 years back, how those people in the Bible has behaved. That behavior is continuing till today. Hallelujah. Even though Jesus Christ came, even though Jesus Christ paid the price, Jesus taught us what is the heavenly things, what are the heavenly principles. ఆ యొక్క పరలోక రాజ్య ప్రిన్సిపల్స్ ఏంటి, మనం ఎలాగ బ్రతకాలి, మనం ఎలాగ ఉండాలని దేవాది దేవుడే పరలోక రాజ్యం నుంచే వచ్చి ఆయన మనకి చెప్పినా కానీ వీఆర్ నాట్ లిసనింగ్ నార్ వీఆర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. సో హీ సేయింగ్ ఇలాగా భూములు ఆక్రమించే వాళ్ళు, అలాగే ఇళ్లను ఆక్రమించే వాళ్ళు, అన్యాయంగా దోచుకున్న వాళ్ళకి శ్రమ అని అంటున్నారు. అండ్ ఆల్సో హీస్ టాకింగ్ అబౌట్ ప్రీస్ట్ అండ్ దెన్ ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. వాక్యం చెప్పేవాళ్ళు, వాక్యం చెబుతున్నామని బూటకపు మాటలు చెప్పేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ విశ్వాసులు, దేవుని నామానికి దూషణ తెచ్చేవారిని, పీపుల్ హూ ఈజ్ రియల్లీ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్. అండ్ ఆల్సో మేము పాస్టర్లమని, ప్రాఫిట్స్మని, ఇవాంజలిస్ట్మని దేవుని నామాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు, వాళ్ళ గురించి కూడా చెబుతా ఉన్నారు. యు బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్. వెన్ యూ స్టాండ్ హియర్, రిమెంబర్ దట్ యు ఆర్ కమింగ్ యాజ్ ఎ మై రిప్రజెంటేటివ్. మేము ఇక్కడ నిలబడినప్పుడు దేవుని యొక్క వార్త అక్కడ ఈ బైబిల్లో వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద బైబుల్ వీఆర్ సపోజ్ టు టీచ్ దట్ వన్. Not supposed to teach our life, or not supposed to add or tell wrong things or wicked things. Hallelujah. Since you are a leader, you have to be very careful how you are leading your flock. ఒక నాయకులుగా ఉన్నప్పుడు నాయకులు ఎలాగ ఆ యొక్క సంఘాన్ని లేదా విశ్వాసాన్ని నడిపిస్తున్నారో దేవుడు వారిని అడుగుతానంటున్నారు. అలాగా అబద్ధంగా నడిపించే వారిని, మోసం చేసేవారికి శ్రమ అని హబక్కుక్ చెబుతా ఉన్నారు. వీ లెర్న్ సేమ్ థింగ్స్ ఇన్ హబక్కుక్ అండ్ నౌ వీఆర్ లెర్నింగ్ ఇన్ మైకా ఆల్సో. అండ్ మైకా ఈజ్ సేయింగ్, బికాస్ గాడ్ గేవ్ మీ దిస్ మెసేజ్, దేవుడి యొక్క మెసేజ్ ఇచ్చారు. మై హార్ట్ ఈస్ బర్నింగ్ బికాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్, పీపుల్ హ్యాస్ నో ఫియర్ ఆఫ్ గాడ్. సో దేవుని భయభక్తులు లేదు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఆయన అంటున్నారు, ఇఫ్ ఐ హ్యావ్ టు రిమూవ్ మై outer garment, means if I have to become a slave and I have to take this message in whatever situations and whatever circumstances, I am ready to go and announce this message because what God has put into me is the right message అని అంటున్నారు. నేను ఒక బానిసగా కానీ లేకపోతే నాకున్న సమస్తాన్ని కూడా అవతల తీసి పడేసి ఈవెన్ నేకెడ్ దిగంబరిగా కూడా నేను వెళ్ళి సువార్త చెప్పాలంటే దేవుడు నా హృదయంలో పెట్టిన సువార్త నేను వెళ్ళి చెబుతాను అని అంటున్నారు మీకా. హల్లెలూయా. సో హియర్ వి ఆల్ ఆర్ లెర్నింగ్ ఎవ్రీ వీక్ కదా, ప్రతి వారం ఆల్మోస్ట్ 52 వీక్స్ ఇన్ ఏ ఇయర్ ఐ థింక్. సో వీఆర్ ఎవ్రీ వీక్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ గాడ్, వీఆర్ లెర్నింగ్ అబౌట్ గుడ్ థింగ్స్, వీఆర్ లెర్నింగ్ అబౌట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్, వీఆర్ లెర్నింగ్ అబౌట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. బట్ హౌ ఆర్ వి రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీస్? మనం బయటకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలాగుంది, మనం ఎలాగ ఈ వాక్యాలు మనల్ని ఎలాగా మారుస్తున్నాయి, హౌ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ చేంజింగ్ అస్, హౌ ద గుడ్ వర్డ్స్ ఆర్ చేంజింగ్ అస్. టుడే వీ నీడ్ టు ఆస్క్, బికాస్ ఓన్లీ 1 more week ఈజ్ లెఫ్ట్ కదా, ఫ్రైడే. Are we going again with the same heart, same mind, same body, same clothes, everything? ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్గా మనం వెళ్తే నో పాయింట్. ఇయర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇయర్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. బట్ వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ థింకింగ్ ప్రాసెస్, ఇన్ అవర్ యాటిట్యూడ్, ఇన్ అవర్ బిహేవియర్? మన ప్రవర్తనలో, మనము నడిచే విధానంలో దేవుని మాటల్ని మనం పొంది మనలో వచ్చిన మార్పు ఏమిటి, ఆ మార్పులో మనం ఎలాగ నడుస్తున్నామని మారిన మనుషులు మనం వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. So, but still he's saying he's so good, God is so good. Even out of these things, even he's from morning to evening, he's sending his prophets, he's sending his servants, he's sending his people to preach. But still God, even though they are so wicked, so bad, but God says that still I love you, I have grace upon you, I will not leave you nor forsake you. దేవుడు అంటున్నారు, మీరు ఇలాగా ఉన్నా కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీ మీద కృప చూపిస్తాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నేను నా దగ్గర ఉన్న సమస్తాన్ని నేను మీకు ఇస్తాను అని అన్నారు. వెన్ వీఆర్ రియల్లీ వాకింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వాకింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, గాడ్ ఈజ్ సెయింగ్
I will forgive you. You just come to me, say, Father, I'm sorry, whatever I have done. Please forgive me. ఒక్క మాట క్షమించని మీరు నన్ను అడిగి ఆ పాపాన్ని విడిచిపెడితే నా దగ్గర ఉన్న సమస్తాన్ని నేను మీకు ఇస్తాను. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ హీ సేయింగ్ దట్ వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ దోస్ బ్లెస్సింగ్స్ అని అంటున్నారు. Hallelujah. What all God has. God is the creator, kada. He has heaven, he has the earth, underneath the earth. Whatever belongs, everything, the entire universe belongs to God. So he is saying, when you come to me in obedience, when you repent to your sins, and when you receive forgiveness from me, whatever I have is yours. And you are my child, and you will live in the kingdom of God. Anantaru. Hallelujah. ఆ విధంగా దేవునిలో నడుచుకుంటానికి, దేవునికి భయపడి దేవుని మాటలో మనం నడుచుకుందామా? ప్రతి ఒక్క ప్రవక్త మనకి చెబుతా ఉన్నారు కదా, మంచి మార్గంలో. దేవుడు చెప్పేది ఒకటే, గాడ్ సేస్ ఓన్లీ వన్ థింగ్, వాక్ ఇన్ గుడ్ వేస్, హెల్ప్ పీపుల్, లవ్ యువర్ గాడ్, లవ్ పీపుల్. దట్స్ ఆల్. 2 things God is telling us here. Leave the bad things, don't be wicked. By doing wicked thing, what happens? We and our generations are receiving what we are receiving? The wrong things from the enemy, not from the God. Hallelujah. దేవుని స్తోత్రం. బట్ సీ గాడ్స్ కైండ్నెస్ హియర్ ఇన్ చాప్టర్ 5 verse 2. 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటే మనందరికి తెలిసిన వాక్యమే ఇది. వి ఆల్ ఎవ్రీ క్రిస్మస్ వి లెర్న్ దిస్ వర్డ్. సో హియర్ హీ సేయింగ్, ఈవెన్ దో యూ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఈవెన్ దో యూ ఆర్ డిఫైలింగ్ మై నేమ్, ఈవెన్ దో యూ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ మీ, ఈవెన్ దో యూ ఆర్ వాకింగ్ ఇన్ వికెడ్ వేస్, బట్ స్టిల్ హీ సేయింగ్, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలుని ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. కెన్ యూ ప్లీజ్ పుట్ దమ్ ఇన్ ఇంగ్లీష్? యా, సీ ఇట్ సేస్ బట్ thou Bethlehem Ephrath, though thou the little among the thousands of Judah, yet out of thee shall come forth unto me that it is to be ruler in Israel, whose goings forth have been from of old, from everlasting. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ బెత్లెహేమ్? ఏంటి స్వల్పంగా ఉన్న బెత్లెహేమ్? బెత్లెహేమ్ మనం ఎక్కడ చూస్తాం? వేర్ డిడ్ వి సీ బెత్లెహేమ్? ఇప్పుడే మనం పాటలు పాడుకున్నాం కదా, బెత్లెహేమ్లో సందడే సందడి. వాట్ ఈస్ దిస్ బెత్లెహేమ్? యాక్చువల్లీ వెన్ వి సీ మేరీ అండ్ జోసెఫ్, దే కేమ్ ఫ్రమ్ నజరేత్. నజరేత్ ఈస్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ బెత్లెహేమ్. నజరేత్ ఈస్ ఫ్రమ్ గ్యాలిలీ. గలిలయలో ఉండేది నజరేత్. మరియమ్మ తల్లి యోసేపు గారు నజరేత్లో ఉన్నారు. మరి ఇక్కడ బెత్లెహేము నుండి నేను పంపిస్తానని దేవాది దేవుడు చెప్తున్నారు. ఎక్కడ చెప్పారు ఈ మాట? వి సీ ఇన్ Genesis 35, we see in Genesis 39, we see in the Old Testament Bethlehem. And also మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 12వ వచనంలో దావీదు మహారాజు he is a Bethlehemite. ఆయన బెత్లెహేంలో జన్మించిన ఆయన. Jesus, from where he is coming? He is coming from the Judah tribe, from the house of David. Hallelujah. Even though his parents are from King David's tribe, ఆ యొక్క దావీదు వంశానికి చెందిన వారైనా వారు ఉంటుంది ఎక్కడ? దే ఆర్ లివింగ్ ఇన్ నజరేత్. ఇప్పుడు ఏమన్నా మనం ఇక్కడ ఏమింటున్నాము? బెత్లెహేము ఎఫ్రతా. వెరీ నైస్. విత్ ద నేమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ 700 years before Jesus was born, God said in Bethlehem Jesus Christ will be born. Hallelujah. 700 సంవత్సరాల క్రితం యేసయ్య పుట్టక ముందు చెబుతున్నారు, బెత్లెహేము పట్టణంలోని ఆ గ్రామం పేరు కూడా చెప్పి దేవాది దేవుడు అనే సృష్టికర్త జన్మించబోతున్నారు అని చెప్పారు. నౌ దట్ హ్యాపెన్. ఎస్ బెత్లెహేమ్ బికాజ్ ఒక్కసారి మనం మొదటి సమూయేలు 17వ అధ్యాయము 17, 1 Samuel chapter 17 verse 12 చూడండి. 12వ అధ్యాయం మనం చూస్తుంటే దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయా అనువాని కుమారుడు. హల్లెలూయా. సో హియర్ గాడ్ ఈస్ టెల్లింగ్ us he is going to come through the tribe of Judah and from the family of David. రాజుగారి వంశంలో డేవిడ్ బెత్లెహేమ్ నాకు చెందిన ఆయన. సో గాడ్ ఈస్ టేకెన్ వేర్ హీ ఈస్ గోయింగ్. ఎలాగా మరియమ్మ తల్లి అలాగే యేసబు ఎలాగెళ్ళారు అక్కడికి? వాళ్ళు నజరేత్లో ఉన్నవాళ్ళు. హౌ డిడ్ దే గో దేర్? లూకాసు వార్త 1-2. లూకాసు వార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాము. హౌ డిడ్ దే గో దేర్ టు బెత్లెహేమ్ వెన్ దే ఆర్ లివింగ్ ఇన్ నజరేత్? వై డిడ్ దే గో దేర్? చాలమ్మా చూడండి. ఫస్ట్ టైం దే రోడ్ దట్ దే హ్యావ్ టు గో అండ్ గివ్ సెన్సస్. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళాలి? మీ మీ గ్రామాలకు వెళ్ళి మీ యొక్క జనాభా లెక్క వ్రాయించాలని మరియమ్మ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆజ్ఞ వచ్చింది రోమా వాళ్ళ దగ్గర నుంచి. హల్లెలూయా. సో ఏం చేసినప్పుడు నజరేతు నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేంలోకి వెళ్ళారు. బెత్లెహేంలో యేసు ప్రభు సార్ని ఎప్పుడు చెప్పారు? when did he say that from the Bethlehem Lord Jesus Christ is going to born? 700 years before he was born. 700 సంవత్సరాలు ఆయన పుట్టక ముందు. మీకాలో ఏం చెప్పారు? బెత్లెహేంలో అది చిన్న కుగ్రామం అయినా కానీ అక్కడ నుండి లోక రక్షకుడు ద సేవియర్ ఈస్ గోయింగ్ టు బోర్న్ ఫ్రమ్ బెత్లెహేమ్ అని అన్నారు. ఎలాగ తీసుకెళ్లారు దేవుడు వాళ్ళని? అక్కడ జనాభా లెక్క రాయడానికి ఎప్పుడైతే వాళ్ళకి ఆజ్ఞ వచ్చిందో యేసేపు తన భార్య గర్భవతిగా ఉన్న మరియమ్మ తల్లిని తీసుకొని హీ వెంట్ టు బెత్లెహేమ్. దేర్ షీ హ్యాడ్ ఏ బేబీ. హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా టిల్ టుడే millions of pilgrims are coming to Bethlehem to see the place of birth of Jesus Christ. Hallelujah. ఈ రోజుకి మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే బెత్లెహేమ్ ఆ పట్టణంలో దావీదు గారి నగరంలో ఇప్పుడు కూడా కొన్ని లక్షల మంది యాత్రికులు యేసు ప్రభు జన్మించిన స్థలాన్ని చూడటానికి ప్రతిరోజు వచ్చి అక్కడ పండగలు జరుపుకుంటూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఫర్ క్రిస్మస్ టైం బట్ ఎవ్రీ డే త్రూ అవుట్ ద ఇయర్ దే ఆర్ కమింగ్ టు సీ దట్ ప్లేస్ వేర్ జీసస్ వాస్ బోర్న్. So whatever God writes in the Bible, every word he fulfilled them. Hallelujah. దేవునికి స్తోత్రాలు. సో ఇక్కడ అంటా ఉన్నారు, అండ్ ఆల్సో he says that దేవుడు అన్నారు, డేవిడ్ your kingdom will be forever. See when we take, మనం చూస్తూ ఉంటుంటే రాజులంతా వచ్చారు. there are so many kings came in the Bible, like first king was Saul, second king was David, third king was Solomon కదా. they all came, but there are some weaknesses are there in them. Their kingdom was only for short time. David was ruled 40 years. King Saul ruled 40 years. And also King Solomon ruled 40 years. After that all the kings, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు కదా. They all ruled. And also వాళ్ళు రూల్ చేసినప్పుడు when they are ruling, what happened? వాళ్ళకి పడలేదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి when they are ruling, they went away from the Lord. And what happened? Their kingdom was divided. And then what happened? They ruled only few years. ఇలాగా రూల్ చేసుకుంటా వచ్చారు కానీ బట్ నో వన్, గాడ్ సేస్ హియర్, నిరంతరము పరిపాలించే యేసయ్యని నేను తీసుకొని వస్తాను అని అంటున్నారు. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఫర్ ఎవర్ హీ ఈస్ గోయింగ్ టు రూల్. హల్లెలూయా. దిస్ ఈస్ ద డిఫరెన్స్ వెన్ హీ కేమ్ ఫ్రమ్ ద డేవిడ్స్ ఫ్యామిలీ. దావీదు మహారాజు నుంచి ఆ గోత్రం నుంచి వచ్చిన ఆయన రాజ్యము కొద్ది రోజుల వరకు రాలేదు. ఆయన రాజ్యం దేనికోసం వచ్చింది? నిరంతరం ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ హీఈస్ గోయింగ్ టు రూల్. దానికి ఏం లేదు. వై? ఎందుకని? వై ఆల్ ద కింగ్స్ దే రూల్డ్ ఫ్యూ ఇయర్స్, దెర్ ఆర్ సో మెనీ కింగ్స్ దే రూల్డ్ కదా. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు. సో వెన్ దే వెంట్ అవే ఫ్రమ్ ద లార్డ్, దే ఈవెన్ బ్రాట్ దట్ కింగ్స్ ఫ్రమ్ బాబిలోన్, కింగ్స్ ఫ్రమ్ అస్సారియా టు టీచ్ దెమ్ లెసన్స్, బట్ దే డిడ్ నాట్ లెర్న్. ఈవెన్ దోస్ పీపుల్, దేవాది దేవుడు అన్నారు పక్క రాజులను తీసుకొని వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాలి, క్రమశిక్షణ చెప్పాలంటే వాళ్ళు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. సో ఫైనల్గా గాడ్ హ్యాస్ థాట్ ఆఫ్ కమింగ్ బై హిమ్సెల్ఫ్, ఆన్ హిమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్ కేమ్ and he died for us. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చూడండి ఎంతమంది రాజులను తీసుకొచ్చినా కానీ వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు. బట్ హియర్ జీసస్ క్రైస్ట్, వై? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ కింగ్స్ అండ్ జీసస్ క్రైస్ట్? ఏంటి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వై ఆల్ దోస్ కింగ్స్ they have to rule only few years? They went away from the Lord. What they received orders they never fulfilled కదా. దేవుడు చెప్పిన మాటలను వాళ్ళు వినలేదు, నిబంధనలు నడుచుకోలేదు. కానీ వాట్ హ్యాపెన్ టు జీసస్ క్రైస్ట్? వై గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు కమ్ టు దిస్ వరల్డ్? బికాస్ హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ ఒబీడియంట్ టు గాడ్స్ వాయిస్. He humbled, even though it is such a painful process. He came down to this earth to die for our sins. He did not come to this earth to rule and to be like any other king. He came to take out all the sins from the people. You might say, I never sinned. మనం అనుకోవచ్చు నేను ఎప్పుడు పాపం చేయలేదు అనుకోవచ్చు. బట్ ఫ్రమ్ ద మదర్స్ womb, the Bible says from the mother's womb, we are sinners. Because the blood is flowing, the disobedient, rebellious blood is flowing in our bodies. So to reach to the Lord, to come to closer to God, the only way is Jesus Christ of Nazareth. Here he is saying, even though you people are so rebellious, even though you people are so bad, but still I have mercy on you.
I have grace on you because I have given this covenant word. ఈ యొక్క నిబంధన ఆశీర్వాదాన్ని, నిబంధన ప్రామిసెస్ని, వాగ్దానాల్ని నేను మీ తండ్రి అయిన అబ్రహాం గారికి ఇచ్చాను. ఐ విల్ బ్లెస్ యూ సో దెన్ యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు మెనీ జనరేషన్స్. హల్లెలూయా. సో జీసస్ క్రైస్ట్ కేమ్ డౌన్. అండ్ జీసస్ క్రైస్ట్ యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య ఊరికి అప్పుడే తల్లి గర్భంలో పుట్టి వచ్చేసారా? యేసయ్య ఏమన్నారు? వాట్ డిడ్ హి సే జీసస్ క్రైస్ట్? ఐ వాజ్ దేర్ బిఫోర్ అబ్రహాం. నేను అబ్రహాంకు ముందుగా ఉన్నవాడని, అబ్రహాం గారికి సువార్త చెప్పిన వాడిని నేను, అబ్రహాం గారిని నడిపించిన వాడిని నేను, నిబంధనలోకి నడిపించిన వాడిని నేను. బట్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఫామ్. ఎలా తీసుకున్నారు? హౌ డిడ్ హీ టేక్? ఎలా తీసుకున్నారు? మన రోమా పత్రిక 5లో మనం చూస్తూ ఉంటే, వెన్ వి సీ Romans 5:1-8, వెన్ వి రీడ్, సీ జీసస్ క్రైస్ట్ కేమ్. He took a form, human form, and then he gave us peace. He removed the enmity between God and us for whatever we have done. He, by dying on the cross, they opened his body into two parts, like కదా, సిలువలో మరణించి ఆయన శరీరము రెండు భాగాలుగా చీలిపోయి, we are walking through his body, we are walking through his life. He gave his life for us. That's what Christmas. Christmas is not just only Savior was born. Christmas is Savior died for our sins. And he now today, he is living in our hearts. That's what, whoever has Jesus Christ in our hearts, that's a Christmas festival. Hallelujah. But again, one more thing I tell you. ఇంకొక మాట నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళం యేసయ్య మనలో ఉన్నాము అంటున్నాం కదా. We all will say Jesus is in our heart. We all will say Holy Spirit is in our hearts. But if God is in our hearts, what is our behavior today? ఈ రోజున మనం క్రైస్తవులుగా, యాజ్ క్రిస్టియన్స్, హౌ వీఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీస్, హౌ వీఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మన ప్రవర్తన ఎలాగుంది, మనం ఎలాగ నడుచుకుంటాము, మన మనసులు ఏమైనా మారినాయా, మన హృదయాలు మారినాయా, దేవుళ్ళో ఉన్న ఆ యొక్క విధేయత మనకు వచ్చిందా, దేవుళ్ళో ఉన్న తగ్గింపుతనం మనలో ఉందా, దేవుడు మనకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం ఇతరులతో పంచుకుంటున్నామా? ఆర్ వి షేరింగ్ దిస్ బ్లెస్సింగ్స్ విత్ అదర్స్? ఆర్ వి హెల్పింగ్ పీపుల్? ఆర్ వి లవింగ్ పీపుల్? Are we taking care of poor and needy people? So these are the things. క్రిస్మస్ టైంలో మనం ఇవి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఊరికే మనం తిన్నాము, ఎస్ ఇట్ ఈస్ సో గుడ్, వి ఈట్, వి వేర్ అండ్ వి డూ ఎవ్రీథింగ్, బట్ హౌ అబౌట్ ద వరల్డ్? హౌ అబౌట్ నీడీ పీపుల్? యేసు ప్రభు దేనికోసం వచ్చారు? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు. మరి మనం ఎంతమందిని వెదకి రక్షించి మనం దేవుని రాజ్యంలోకి తీసుకొని వస్తున్నాము? హల్లెలూయా. సో దిస్ క్రిస్మస్ సీజన్లో ఐ వాంట్ యూ టు కమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి వచ్చి మనం మళ్ళా ఒక్కసారి, అయ్యా యేసయ్యా, మీ ఎదుటే నేను చేసిన ప్రతి తప్పును క్షమించండి యేసయ్యా. అయ్యా యేసయ్యా, మంచిగా జీవించడానికి, ప్రభా మీ బిడ్డగా నేను జీవించడానికి యేసయ్యా మంచి హృదయాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. నాలో ఉన్న వికెడ్నెస్, ఇదిగో నాయన, వీరందరూ కూడా ఈ ప్రవక్తలు చెప్పిన ఈ యొక్క మాటలన్నీ కూడా నాయన మీకు దూరంగా, అలాగే మీకు వ్యతిరేకంగా చేసిన మాటలు, అలాంటి కార్యాలు నేను చేయకుండా ప్రభా మీలో నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. నా కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. మా కుటుంబాలు ఎన్నో కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. చూడండి, ఆల్ ద అపోస్టల్స్, ఆల్ ద ఎర్లీ చర్చ్ సెయింట్స్, పాస్టర్స్, హౌ డిడ్ దే వర్క్? దే ఓన్లీ లివ్డ్ ఫర్ గాడ్ అండ్ ఫర్ పీపుల్. అండ్ టుడే వీఆర్ సో కంఫర్టబుల్ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్. మనం చాలా కంఫర్టబుల్గా ఉన్న చర్చికి వస్తాము, 2 నిమిషాలు కూర్చుంటాము, అది కూడా బతిలాడుతూ వస్తాము. నో, దిస్ ఈజ్ నాట్ రియల్లీ ఎ చర్చ్. రియల్లీ చర్చ్ షుడ్ బి వైబ్రెంట్. చర్చ్ ఈస్ హియర్ ఓన్లీ వీ కమ్ టు సెలబ్రేట్ ద గుడ్నెస్ వాట్ వీ హ్యావ్ డన్ ద ఎంటైర్ వీక్. వారమంతా మనం చేసి మంచి పనులు సెలబ్రేట్ చేసుకుంటానికి మనం ఇక్కడ కూర్చుంటాము, దేవుని మాటలు వింటాం. దాని తర్వాత మళ్ళీ వారమంతా మనం కమ్యూనిటీస్లోకి వెళ్ళి మనం పనులు చేసి ఇతరులకు మనం మేలు కార్యాలు చేసినప్పుడు అది నిజమైన సంఘం అని మేము నేర్చుకున్నాము. దట్స్ వాట్ ఐ లర్న్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై థియాలజీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. సో లెట్ us మన యేసయ్య మన కోసం వచ్చారు, మన కోసం మరణించారు, ఈ రోజున మన హృదయాల్లో జీవించి ఉన్నారు. జీవించి ఉన్న యేసయ్యను మనం చూపించాలి, యేసయ్యలో మనం నడుచుకోవాలి. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య జీవం కలిగిన దేవుడు, యేసయ్య పరిశుద్ధుడైన దేవుడు, యేసయ్య మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే దేవుడు, నీ కోసం నా కోసం మరణించిన దేవుడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ ఎర్త్ అండ్ హీ డైడ్ ఫర్ us and he is the only way, truth and life, and he says that whoever believes in me shall not perish but will have eternity. Hallelujah. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. Let us say small prayer. You want to pray for this?
Heavenly Father, my Lord and Savior Jesus Christ of Nazareth, Holy Spirit, God, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా we thank you. నీ కృపలో మీ ఆశీర్వాదాలతో మీ సన్నిధానంతో పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మీరు ఉండి నడిపించినందుకేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు నాయనా. We thank you for the strength that you gave us to overcome the challenges that we face in our lives, Lord God. తండ్రి అలాగే ఎన్నో శ్రమలు నాయన ఎంతో మంది నాయన తమ లవ్డ్ వన్స్ నాయన ప్రభా ప్రేమించిన వారిని కోల్పోయినైనా అలాగే కొన్ని సమస్యలతో ఆరోగ్య సమస్యలతో తండ్రి ఆర్థిక సమస్యలతో తండ్రి ఎలాంటి పరిస్థితులు మేము ఉన్నా కానీ తండ్రి మీరు నాయన ప్రభా మమ్మల్ని విడిచిపెట్టకుండా నాయన మాకు ధైర్యాన్ని ఇస్తూ శక్తిని ఇస్తూ తండ్రి మీ సన్నిధానంతో మమ్మల్ని నడిపించినందుకు ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు. Lord, we claim authority under Luke chapter 10, 19, Lord, and step over every snake and serpent and every power of darkness. We particularly come, Lord, this moment, Lord, and this morning, Lord, against alcoholism, depressions, loneliness, Lord. Yes. తండ్రి ఇదిగో నాయన ప్రభా యొక్క ఒంటరితనం నాయన ఎవరు నాకు లేరు అనే ఒక ఆ ఒంటరితనాన్ని నాయన ప్రభా అలాగే తండ్రి నిరుత్సాహాన్ని నాయన ప్రభా ఇదిగో ఉద్యోగాలు లేక నాయన ఆర్థిక సమస్యలతో నాయన తండ్రి ఎంతోమంది బిడ్డలు నాయన ఈరోజు కువైట్లో నాయన ప్రభా ఎవరు మాట్లాడే వాళ్ళు లేక నాయన ప్రభా తమ కుటుంబాలకి దూరంగా ఉండి నాయన ఎంతగానో కన్నీళ్లు కారుస్తూ నాయన వేదనలో ఉన్న బిడ్డలు ప్రభా ఇప్పుడే నాయన ప్రభా పరిశుద్ధాత్మదేవ ప్రతి కార్యాన్ని చూస్తున్న దేవా బిడ్డల్ని మీరు ముట్టండి నాయన. ఇదిగో నాయన మీరు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు భూమి మీదకి వచ్చారయ్యా. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడు నాయన ఆ బిడ్డల్లో ఉన్న ఆ యొక్క అశాంతి నాయన అలజడిని నాయన నిరుత్సాహాన్ని తీసివేసిన ఆయన సంతోషాన్ని ఆనందాన్ని మీ సువార్తను మీ సమాధానాన్ని వారి హృదయంలో కృమ్మరించమని వేడుకుంటున్నావు తండ్రి. Lord, at the beginning of 2019, Lord, you gave us a promise, Lord, according to Job chapter 22 verses 28, Lord, that when we decree in your name, Lord, that every good plan that you have for a life, Lord, that they would conceive, they would blossom and grow, Lord. So help us to have the faith, Lord. Yes, to believe, Lord, that the good works are operating in our life, Lord, and we will go forward into 2020 with strength and victory, Lord God. తండ్రి ఇదిగో నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన తండ్రి వాక్యంలో తండ్రి ప్రభా విశ్వాసులు నీతిమంతులు నాయన విశ్వాస మూలంగా జీవిస్తారు అని అన్నారయ్యా. అలాగే మీ విశ్వాసులు మేము దినదినము ఎదగటానికి నాయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ వాక్యంలో మేము నడవటానికి నాయన కుడికి కానీ ఎడమకు కానీ మేము తిరగకుండా నాయన యథార్థమైన జీవితాలు మేము జీవించడానికి నాయన ఇదిగో నేను హెబకుక్లో మీరు చెప్పారు నాయన మమ్మల్ని హెచ్చరించారు నాయన హెబకుక్ ద్వారా. అలాగే మీకా ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు నాయన. ప్రతి ప్రవక్త ద్వారా తండ్రి సువార్థికుల ద్వారా తండ్రి ఇదిగో సంఘ కాపర్ల ద్వారా తండ్రి మీరు వాక్యాలనిచ్చి మమ్మల్ని హెచ్చరిస్తున్నాయన మేము మంచి మార్గంలో నడవటానికి తండ్రి ఇదిగోనైనా మీ క్రమశిక్షణలోకి అలాగే మీ మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు స్తోత్రాలు నాయన. Lord, we claim, Lord, from sorrow, Lord, joy in our lives, Lord. ఎస్ తండ్రి ఇదిగో విచారమైన ఈ సంఘటనల నుండి నాయన ఇదిగో నాయన ప్రభా మా చుట్టూ నాయన ఒక గొర్రెపిల్ల రక్తం తండ్రి ప్రభా యొక్క ద్వారాల మీద రాసినప్పుడు మరణ దూత దాన్ని దాటుకొని వెళ్ళిందని నిర్గమాకాండం 12:23 వచనంలో మీరు చెప్పారు నాయన. ఈ రోజున తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తము మీ యొక్క జీవం మా మీద కృమ్మరించిందేవా మమ్మల్ని మా కుటుంబాన్ని నాయన ప్రభా ఇదిగో సంవత్సరం ఆఖరిలో అలాగే 2020వ సంవత్సరంలోకి మీరు నడిపిస్తుండగా ఇక్కడ ఉన్న వారిని ఇండియాలో ఉన్న వారిని మా బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ రక్తాన్ని మీ కంచి నుంచి నాయన మీ కాపుదల మీ భద్రత నుంచి ఫాదర్ గాడ్ బ్లెస్ దెమ్ లార్డ్ ప్రొటెక్ట్ దెమ్ లార్డ్ ఫాదర్ గాడ్ లెట్ యువర్ మైటీ ప్రొటెక్షన్ బి అరౌండ్ us లార్డ్ ఫాదర్ గాడ్ అరౌండ్ అవర్ ఫ్యామిలీస్ లార్డ్ వేర్ ఎవర్ దే ఆర్ లార్డ్ ఫాదర్ గాడ్ లెట్ యువర్ మైటీ హ్యాండ్ లార్డ్ ఫాదర్ గాడ్ బి అపాన్ us లార్డ్ రిమూవ్ ఆల్ ద డిప్రెషన్స్ లార్డ్ ఫాదర్ గాడ్ లోన్లీనెస్ లార్డ్ ఫాదర్ గాడ్ sadness లార్డ్ ఫాదర్ గాడ్ whoever lost their jobs లార్డ్ ఫాదర్ గాడ్ no money లార్డ్ ఫాదర్ గాడ్ no one to talk లార్డ్ ఫాదర్ గాడ్ this is kind of spirit లార్డ్ ఫాదర్ గాడ్ I pray Lord Father God, let your mighty hand, let your mighty spirit, Holy Spirit, you remove these spirits from their heart, mind, body, soul and spirit, Lord. You cast this one into deep sea, Lord Father God, and they will not come back to our families, Lord, to our people, Lord Father God, because you are the God, Lord Father God, who has given us the peace, Lord. You are the Prince of Peace, Lord Father God. Let your peace, Lord, penetrate into our hearts, Lord. Oh, Prince of Peace, enter into our hearts, Lord. Forgive our sins, Lord Father God. Father God, forgive us, Lord, whatever we have done only against you, Lord Father God. Father God, we did not follow, Lord. We did not do what you asked us to do, Lord Father God. Lord, please help us to love your people, Lord Father God. Father God, unconditional love, Lord Father God. And also, Father God, help us to help them, Lord Father God, who is in need, Lord, because you have taken us as your agents, Lord, as your representatives, Lord Father God. Lord Father God, please forgive us, Lord.
Forgive each and every person who is standing here, Lord Father God. Help us to reach out to unreached people, Lord Father God. And Father God, help us to tell them, Lord Father God, you are the one who is there for them, Lord Father God. Help us to give these good tidings, Lord Father God. And let their hearts be filled with joy, happiness, peace, and good health and long life, Lord Father God. Lord, you're our Prince of Peace, Lord. We pray for peace in every nation, Lord, where there is turmoil, Lord God. అలాగే తండ్రి ఇదిగో సమాధానానికి కర్తవైన దేవా మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా ఇదిగో మీరు మాతో ఉండి నాయన మీరు చేసే కార్యాలు జరిగించిన ఆయన ప్రభా ఇదిగో మీ సంఘాన్ని ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నడిపించమని వేడుకుంటున్నావు తండ్రి. Thank you for the priceless gift of salvation, Lord, that you bestowed upon so many of our brothers and sisters this afternoon, Lord God. అలాగే మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం స్వామి. Lord, we thank you for all these blessings. We praise you and worship you. We pray to Father in మీకు Jesus' name. స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య దివ్యమైన నామములు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. పరలోకమందున మా Our Father, who art తండ్రి in మీ heaven, నామం పరిశుద్ధపరచబడును గాక hallowed be thy మీ name. రాజ్యం Thy మాకు kingdom వచ్చును come, thy గాక will be done మీ on చిత్తం earth as it is in పరలోకమందు heaven. నెరవేర్చున్నట్లు Give us this భూమి day our మీద daily నెరవేరును bread, గాక and forgive us మా of our అనుదిన ఆహారం trespasses, నేడు as we మాకు forgive those who దయచేయము trespass మళ్ళీ against అపరాధం us. చేసిన వారిని మేము Lead us not క్షమించిన into ప్రకారం మా temptation, but ప్రార్థన deliver us from the evil. మమ్ము For thine is శోధనలోనికి the kingdom, తెక the power, and the glory, రాజ్యము forever and ever. శక్తియు మహిమ Amen. నిరంతరం నీవైనవి తండ్రి ఆమేన్. May the love of the Father, the grace and mercy of Jesus Christ of Nazareth, and the power and presence of Holy Spirit God be with us forever and evermore. Go in peace and praise the Lord. Hallelujah. హల్లెలూయా. God bless you all.